ఇక రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఒక అంశం పైన ఇవాళ ఆంధ్రజ్యోతిలో ఒక మంచి ఆర్టికల్ రాశారు. ఆంధ్రజ్యోతి వాళ్ళకు నిజంగా ఈ విషయంలో థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే గ్రామాలకు వెళ్ళినప్పుడు ఒకప్పుడు ఎట్లాంటి పరిస్థితులు ఉండేది, తెలంగాణలో ఉండేటువంటి గ్రామాలు ఉడతా తెలంగాణ అనేటువంటి రాష్ట్రంలో గంజాయి విశ్వరూపం, మత్తు మందులో ఉన్నారని డ్రగ్స్కు బానిసై సినీ మోజులో వచ్చి డ్రగ్స్కు బానిసయ్యారు. గంజాయి చాక్లెట్లు, ఇటు డ్రగ్స్, అటు గంజాయి, అటు వివిధ రకాలైనటువంటి మత్తు పదార్థాలు. పంజాబులో ఈ మత్తు పదార్థాలతోటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు నడిచేటువంటి, ప్రభుత్వాలు పడిపోయేటువంటి దుస్థితికి వచ్చింది. పంజాబ్లో కూడా మద్యం మత్తు కూడా విపరీతంగా ఎట్లయితే ఉందో అదే స్థాయిలో తెలంగాణలో కూడా గంజాయి మత్తు పదార్థాల అక్రమ రవాణాకు తెలంగాణ ఒక ఆలవాలంగా మారిందనేటువంటిది గత 6-7 సంవత్సరాలుగా వస్తున్నటువంటి ఆరోపణలు. అయితే ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం సినీ మోజులో వచ్చి డ్రగ్స్కు బానిస అయినటువంటి వాళ్ళపైన ఒక చిన్న స్టోరీ వచ్చింది. గతంలో సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళపైన విచారణ పేరుతోటి హడావుడి చేసిరు. ఎక్సైజ్ ఆఫీస్లో రోజు ఒకరిని పిలిచి విచారణ చేసి అయిపోయింది. అది ఎక్కడికి పోయిందో తెలియదు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ విచారణ చేస్తున్నారా లేదా? సన్బర్న్ కేసులో ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గచ్చిబౌలికి సంబంధించినటువంటి దగ్గర సన్బర్న్ సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తే అందులో కేటీఆర్ కుటుంబ సభ్యులు గంజాయి మత్తు లాంటి మత్తు పదార్థాలు, డ్రగ్స్ అనేటువంటి ఆరోపణ చేశారు. కాబట్టి ముఖ్యమంత్రి ఆ ఆరోపణలకు కట్టుబడి ఉన్నారా? నిజంగా ఆ రోజు జరిగినటువంటి సన్బర్న్తో పాటు మిగిలినటువంటి ఈవెంట్స్లో సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాల లింక్ పైన ఈ ప్రభుత్వం విచారణ చేయడానికి సిద్ధంగా ఉన్నదా? విచారణ చేస్తే ఎన్ని రోజులు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది? స్వయంగా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి అప్పుడున్నటువంటి మంత్రి పైన డ్రగ్స్కు సంబంధించినటువంటి ఆరోపణ చేసినటువంటి నేపథ్యంలో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి సీఎం ఇప్పుడైనటువంటి రేవంత్ రెడ్డి ఆ ఆరోపణలకు కట్టుబడి ఉంటే వెంటనే అప్పుడున్నటువంటి మంత్రి ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే పైన విచారణ చేసేటువంటి అంశంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? ఏమిటి మీ మధ్యన ఉన్నటువంటి ఇబ్బంది? సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి దాంట్లో కూడా డీజీపీ కూడా మత్తు పదార్థాల విషయంలో జీరో టాలరెన్స్ అంటున్నారు. కానీ ఇటీవల నేను ఆ గ్రామాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే యువకులు మందు తాగి లేదంటే గంజాయి తాగుతున్నటువంటి పిల్లలు, చాలా పిల్లలు అంటే స్కూల్ పిల్లల నుంచి ఇంటర్మీడియట్ పిల్లలు ఊర్లో ఇట్లా తిరుగుతుంటే వాళ్ళు ఎందుకు అట్లా తిరుగుతున్నారంటే గంజాయి తాగేటువంటి అలవాటు వాళ్ళకు వచ్చిందనేటువంటి విషయం తెలుసుకోవడము దారుణంగా ఉన్నది. దీనిపైన ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు? ఎవరెవరు ఇట్లాంటి చేస్తున్నారనేటువంటి దానిపైన, అదేవిధంగా గతంలో ఎవరెవరు దీనికి ఉన్నారు, ఎవరికి దగ్గర చేతులు మారినటువంటి అంశం పైన ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రికి ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, ఎందుకు దానిపైన విచారణ చేయడం లేదు? ఎందుకంటే డ్రగ్స్ అనేటువంటిది చాలా కీలకమైనటువంటి అంశము, మత్తు పదార్థాలు చాలా కీలకమైనటువంటి అంశము, ప్రజల యొక్క జీవితాలతోటి చెలగాటం ఆడుకున్నటువంటి అంశము. బెల్ట్ షాపులను తొలగిస్తామన్నారు కదా, బెల్ట్ షాపులు తొలగించడానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏంది? ఇన్ని రోజులైంది కదా, అది చిన్న అంశం కదా. దానిపైన ఒక ఇన్ని రోజుల పాటు సమీక్ష చేసి ఎందుకు చేయట్లేదు? ఆ సమీక్ష చేసిన తర్వాత అదేవిధంగా ఈ డ్రగ్స్, గంజాయి చాక్లెట్లు అనేటువంటివి మధ్యన శంషాబాద్ ఏరియాలో గవర్నమెంట్ స్కూల్లో 9th 10th పిల్లలకి 10 రూపాయలు 5 రూపాయల చాక్లెట్లు ఇచ్చి ఆ చాక్లెట్లలో గంజాయిని పెట్టి వాళ్ళని మత్తుకు అలవాటు చేసేటువంటి దారుణమైనటువంటి ఒక ముఠాలు దొరికినాయి. ఏం చేయబోతున్నారు? దీనిపైన ప్రత్యేకంగా ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారంటే ఉండాలి. ప్లస్ నిజంగా మీరు గతంలో చేసినటువంటి ఆరోపణలకు కట్టుబడి ఉంటే సన్బర్న్తో పాటు మిగిలినటువంటి అంశంలో అప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలపైన, అప్పుడున్నటువంటి మంత్రులపైన మీరు చేసినటువంటి ఆరోపణలకు కట్టుబడి ఉంటే దానిపైన విచారణ చేసి దాని వెనుక ఉన్నటువంటి వాళ్ళను అరెస్ట్ చేయడానికి లేదంటే విచారణ చేసి ఎవరెవరు ఉన్నారనేటువంటి విషయం బహిర్గతం చేసేటువంటి ధైర్యం ఉందా లేదనేటువంటి విషయం కూడా ఈ విషయంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చెప్పాలి.